ఇంకో పక్కన దిశ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. నేను ముందే చెప్పాను, ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఈ ఒక్క సెక్టర్లోనే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇందులో 7,50,000 మందికి ఉద్యోగాలు పెట్టుకున్నాం, ప్రత్యక్షంగా పరోక్షంగా. దీంట్లో మీరు చూస్తే ఒక్క సోలార్ ప్రాజెక్టులు 78 గిగావాట్లు, అదే మరిగా విండ్ ప్రాజెక్టులు 35 గిగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ 22 గిగావాట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్లు, గ్రీన్ హైడ్రోజన్ మరియు అనుబంధ ఉత్పత్తులన్నీ 1.5 ఉండాలని, ఎథనాల్ రోజుకి 1,500 కిలోలీటర్లు తయారు చేయాలని, బయో సిఎన్జి కంప్రెస్డ్ బయోగ్యాస్ వచ్చి 10,000 టన్నులు టీపీడీ రావాలని, ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ 5,000 యూనిట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఒకటే ఆలోచన దిశ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫ్యూయల్ ఆర్ ఎనర్జీలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఒకప్పుడు మనం కరెంటు రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఇంటి మీదనే, ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ ద్వారా సోలార్ రూఫ్ టాప్ వచ్చింది. లేకపోతే వ్యవసాయం చేసుకున్న రైతు ఎప్పుడో కరెంటు వస్తుంది అనుకుంటే ఈరోజు సోలార్ పంపు పెట్టుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకుని అవసరం మిగిలిన కరెంటు ఉంటే ఇంటికి వాడుకోవచ్చు, ఇంకోదానికి వాడుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎనర్జీ కాస్ట్ తగ్గాలి. అది రవాణా ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే కాస్ట్ కావచ్చు, రేపు రాబోయే ఈవీ వెహికల్స్ అన్ని వచ్చేస్తున్నాయి, లేకపోతే డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఏదైనా సరే కాస్ట్ తగ్గించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇది జరిగితే చాలా వరకు బెనిఫిట్ వస్తుంది. దానికోసం ఏమేమి ఇన్సెంటివ్స్ ఇవ్వాలనో ఆ ఇన్సెంటివ్స్ అన్ని ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు ఇంకొక పక్కన క్లీన్ టెక్ తయారీ కోసం ఏవైతే మైన్ మాడ్యూల్ మ్యాలిక్ అంటే మన దగ్గర క్వాడ్జ్ ఉంది. ఇది సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. అలాంటి వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తాం. ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలసీలో క్లియర్ కట్ గా ఇచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూస్తే ఒక 2 ప్రాజెక్టులు మనకు వచ్చాయి. ఇది ఒక శుభ పరిణామం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. దీనివల్ల దిశ మీరు చూసినప్పుడు దగ్గర విశాఖపట్నంలో ఈ నెల 29వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం. ఏదైతే పొడిమాక ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. అదే మరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా 50-50 జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం. అంటే ఏపీ జెన్కో ఉంటుంది, అదే సమయంలో ఎన్టీపీసీ ఉంటుంది. ఇద్దరు కలిసి 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు. హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి. విండ్, సోలార్, హైబ్రిడ్, పంప్డ్ స్టోరేజ్. దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ 20 గిగావాట్లు కావాలి. అది కూడా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తారు. 25,000 మందికి డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్టేట్ కి జీఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మరిగా రెన్యూవబుల్, ఇంకో పక్కన ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా నిన్ననే మీరు చూస్తే
రిలయన్స్ వచ్చారు. రిలయన్స్ వచ్చి ఒక ఎంఓయూ చేశారు. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో దగ్గర 2,50,000 మందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా శ్రీకారం చుట్టారు. వాళ్ళు చేసిన దాని ప్రకారం మీరు చూస్తే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ వస్తాయి. ఈ 3 ఏళ్లలో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ వేస్ట్ ల్యాండ్స్ లో తీసుకుంటున్నారు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్ల రూపాయలతో ఒక్కొక్క ప్లాంట్ ప్రారంభిస్తారు. మొత్తం కలిసి 65,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి 20 సంవత్సరాల్లో 57,650 కోట్ల రూపాయలు ఎస్జీఎస్టీ కలెక్షన్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వస్తుంది, ట్యాక్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది రైతులు ఎక్కడ భూములు తీసుకుంటే దగ్గర 30,000 రూపాయలు వాళ్ళు కూడా యాన్యుటీ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. గవర్నమెంట్ ఏవైతే వేస్ట్ ల్యాండ్స్ కి 30,000 రూపాయలు వాళ్ళకు రెంటల్ పే చేసి అక్కడనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించుకుంటూ ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ముందుకు పోతున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దగ్గర 39 లక్షల మెట్రిక్ టన్నులు సిబిజీ సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది. ఇది గాని వాడితే దగ్గర 10 లక్షల ఎల్సీవీ వెహికల్స్ కి వాడే అవకాశం వస్తుంది. ఇది కాకుండా ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ 110 లక్షల మెట్రిక్ టన్నులు తయారవుతుంది. ఇది చాలా వరకు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా మన భూముల్ని సారవంతం చేయడానికి వాళ్ళ ప్లాంటేషన్ గాని పక్కనుండే రైతులకు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది కూడా తొందరలోనే పని ప్రారంభమవుతుంది. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చాం. అది కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టాటా ఫర్మ్ నుంచి గ్రూప్ నుంచి చంద్రశేఖర్ వచ్చారు. ఆయన కూడా ఈరోజు మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ని రియాలిటీ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. దానికి నేను చైర్ చేస్తే ఆయన కో చైర్పర్సన్ గా ఉన్నాడు. మొన్న కూడా 2వ మీటింగ్ అయింది. ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ కూడా నెట్వర్క్ చేస్తున్నాం. ఆయన మొన్న వచ్చినప్పుడు నేను చెప్పాను చాలా మందికి, విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా, ఐటీ ప్రొఫెషనల్స్ కు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. అందులో కూడా ఎవరైతే 20 లక్షల మంది ఉద్యోగాల కోసం ఒక కమిటీ వేశాం. కన్సర్న్ మినిస్టర్స్ అందరిని పెట్టి ఐటీ మినిస్టర్ దాని చైర్మన్ గా పెట్టాం. వారి ఆధ్వర్యంలో 10,000 మందికి ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్ లో విశాఖపట్నంలో ఐటీ ప్రొఫెషనల్స్ కి ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. పని ప్రారంభం ఇమ్మీడియట్ గా 2,500 మందికి ఇస్తా అన్నారు. తర్వాత 10,000 మందికి ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే దానికంటే కూడా ముందుకు పోవడానికి సిద్ధపడుతున్నారు. మొన్నే ఎల్జీ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. అది కూడా ఒక 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అవి కూడా తొందరలోనే ప్రారంభిస్తారు. ఇదే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ పాలసీస్ అన్ని అయిన తర్వాత పెట్టుబడుల కోసం ఏమేం చేయాలని అన్ని ఆలోచిస్తాం. రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయాం. రెండోది, పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఎక్కడో ఒక అనుమానం కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ అనుమానాలను నివృత్తి చేశాం. రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తును భరోసా ఇచ్చాం. వాళ్ళని అన్ని విధాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి